హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ ఇన్ఫో. ఇవాళ ఈ వీడియోలో నేను ఇండియా పోస్ట్ జీడిఎస్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి క్లియర్గా ఫుల్ డీటెయిలింగ్గా చెప్పబోతున్నాను. సో మనకి నోటిఫికేషన్ అనేది అంటే అప్లికేషన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఏజ్ లిమిట్ ఏంది, శాలరీ ఎంత, అండ్ ఏమేమి పోస్టులు ఉంటాయి, అదంతా నేనైతే క్లియర్గా చెప్పబోతున్నాను. సో మనకి ఈ దీంట్లో అయితే ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు, ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు, అండ్ జస్ట్ మన 10th మెరిట్ లిస్ట్ మీద మనకైతే జాబ్ అనేది ఇవ్వబోతున్నారు. సో ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వస్తుంది, ఫుల్ డీటెయిలింగ్గా చెప్పబోతున్నాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. నేనైతే 3 ఇయర్స్గా బీపీఎంగా వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అవుతుందని నేనైతే 100% అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే దీంట్లో ఏమేమి పోస్టులు ఉంటాయి, మెయిన్ పాయింట్కి వస్తే దీంట్లో మనకి ఏమేమి పోస్టులు ఉంటాయంటే మనకు వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏబిపిఎం, అండ్ డాక్ సేవక్. అండ్ వీళ్ళ శాలరీ ఏంటి, అండ్ ఈ బీపీఎంకి వచ్చేసి మనకి బేసిక్ పే వచ్చేసి 12,000 ఉంటుంది. 12,000 నుంచి తీసుకుంటే 29,000 వరకు అనమాట, రిటైర్మెంట్ వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఏబిపిఎంకి 10,000 నుంచి 24,000 వరకు అనమాట. అండ్ ప్లస్ ఇంతే నా శాలరీ ఇంకేమైనా ఉంటుందా అంటే దీంట్లో మనకి ప్లస్ దీంట్లో మనకి డి అంటే డిఏ ఉంటుంది, అలవెన్స్ కూడా ఉంటుంది అనమాట. డిఏ ఎంతవరకు ఉండొచ్చు అంటే డిఏ మనకి 5,800 సంథింగ్ ఏదో డిఏ ఉంటుంది, ప్లస్ ఆఫీస్ మెయింటెనెన్స్కి కొన్ని ఉంటాయి అనమాట. ఇదంతా కలిపి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి మనకైతే దాదాపుగా ఒక 18,000 చేంజ్ పడుతుంది అనమాట బీపీఎంకి. అండ్ ఈ బీపీఎంకి 14,000 చేంజ్ పడుతుంది అనమాట, 14,500 అట్లా అరౌండ్ ఆ విధంగా అయితే పడుతుంది. అండ్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి జస్ట్ 10th ఉంటే సరిపోయింది. అండ్ ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. అండ్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అంటే ఏజ్ లిమిట్ కూడా మనకి 18 ఇయర్స్ నుంచి తీసుకుంటే 40 ఇయర్స్ వరకు ఉంటుంది. ప్లస్ దీంట్లో మనకి ఎస్టీ వాళ్ళకి అండ్ ఎస్సీ అండ్ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఏమైనా ఉంటుందా అంటే ఎస్ అంటే జనరల్ వాళ్ళకు ఉంటుంది, ప్లస్ ఓబీసీ వాళ్ళకు ఉంటుంది అనమాట. 100 రూపీస్ జనరల్, ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. అండ్ ఎస్టీ అండ్ ఎస్సీ అండ్ ఫీమేల్స్కి అయితే ఎటువంటి ఫీజు అనేది ఉండదు, ఫ్రీ అనమాట. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది, అసలు ఈ నోటిఫికేషన్ మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ జీడిఎస్ జాబ్ అనేది ఎప్పటి నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవబోతుంది, అదే అసలు మెయిన్. మనకి నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాను, సో ఎక్కడ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో జెన్యున్గా చెప్పాలంటే మనకైతే ఈ మంత్ 31st లాస్ట్కి, జనవరి 31st నుంచి మనకైతే అప్లికేషన్ డేట్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి అందరూ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, డాక్యుమెంట్స్ అప్లై చేయడానికి, అప్లికేషన్ రిజిస్టర్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆధార్ కార్డు, 10th అది మెరిట్ అదే మెమో, 10th మెమో, ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్, అండ్ క్యాస్ట్ది కూడా రెడీ చేసుకోండి. ఇఫ్ ఒకవేళ అడిగితే అప్లై చేసుకో అంటే దాంట్లో అప్లోడ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇంకేమేం కావాలి, ఇవి ఉంటే సరిపోద్ది అనమాట ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ ఒకవేళ సెలెక్ట్ అయితే దాని తర్వాత ప్రాసెస్ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఎవరు ఎక్కడ అప్లై చేస్తే జాబ్ అనేది వస్తుంది. ఫస్ట్ మెయిన్గా మనము ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే మనం నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. మనం చూసుకోవాలి ఎస్సీ వాళ్ళకి ఎక్కడ ఉన్నది, ఎస్సీ వాళ్ళకి అంటే ఓబీసీ వాళ్ళకి ఎక్కడ ఉన్నది, ఎస్టీ వాళ్ళకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆ విధంగా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకొని అండ్ ఎవరు ఎక్కడ అప్లై చేస్తే వస్తుంది అది కూడా చూడాలి. కాబట్టిగా మనము దీని గురించి నెక్స్ట్ వీడియో నేనైతే దీని గురించి తప్పకుండా చేస్తాను, దాంట్లో డీటెయిల్గా చెప్తాను. వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి. సో మనకైతే 31st నుంచి నోటిఫికేషన్ అనేది అంటే అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఎవరు మిస్ అవ్వకండి. మన మన ఛానల్లో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది పెడతా ఉంటాను, కాబట్టి తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. లైఫ్లో ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ రావు, వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో దీనికి ఇప్పుడు ఈ 8th పే కమిషన్ అనేది డిస్కస్ చేస్తున్నారనమాట, పెరగచ్చు అనేసి.
ప్రజెంట్ అయితే తీసేశారు. బట్ ఫ్యూచర్‌లో మేబీ ఇంకా అంటే లాస్ట్ టైమ్ కూడా ఇదే విధంగా జరిగింది. సెవెంత్ పే కమిషన్‌లో కూడా ఆఫ్టర్ 2 ఇయర్స్ ఈ జీడీఎస్ వాళ్ళకి 12,000 అనేది చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ సాలరీ అనేది పెంచొచ్చు. అవకాశాలున్నాయి. 100% అవకాశాలున్నాయి. పెంచుతారు. అండ్ మేము కూడా స్ట్రైక్స్ అవనేది చేస్తామన్నమాట. చేద్దామనేసి అందరూ జీడీఎస్ అండ్ రెడీగానే ఉన్నారు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి. మిస్ చేయమాకండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరైతే జాబ్ లేకుండా అల్లాడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషను, ఫాల్స్ నోటిఫికేషన్ గురించి ఎటువంటిది ఏమి ఉండదు. సో కాబట్టి నాకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనైతే ఇవన్నీ చెప్తున్నాను. అండ్ ఈ వీడియోకైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.